అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా 4 చీలికలుగా చేసుకుని పెట్టుకోవాలండి. ఇవి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మరీ అంటే ఎక్కువ నూనె కాదు, తగు మట్టుకు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు మసాలా కోసం, ధనియాలు, దీనికి 1 స్పూన్ పుట్నాల పప్పు అండి, అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. 2 ఎండుమిర్చి, చిన్న కొబ్బరి ముక్క, దీనిలోకి 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క ముక్క, 2 లవంగాలు, 1 ఇలాచి తీసుకున్నానండి. దీనికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, టీ స్పూన్ అండి. ఇప్పుడు దీనిలో ఈ దినుసులన్నీ కూడా వేయించుకోవాలి. ఇది నేను అంటే మరీ ఎక్కువ వేయనండి, దానికి తగ్గట్టు వేస్తాను. ఇవి 1/2 కిలో కూడా లేవండి. ఈ దొండకాయలు కొంచెమే ఉన్నాయి కదా అని చెప్పి కొంచెమే తీసుకున్నానండి. మసాలాకి మరీ ఎక్కువ వేసినా కూడా ఘాటుగా ఉంటుందండి, సరిపడా వేసుకోవాలి. ఇది 1 స్పూను 1/2 స్పూను అంతవరకు వేసాను కదా. ఇవి సన్న మంట మీద వేయించడం వల్ల చక్కగా కుక్ అవుతాయండి లోపల వరకు కూడా. ఈ ధనియాలు, పల్లీలు, పుట్నాల పప్పు, కొబ్బరి ముక్క, జీలకర్ర, కాస్త ఈ మసాలా లవంగాలు, చెక్క కూడా ఇలా వేయించడం వల్ల పచ్చివాసన ఉండదండి. ఈ కర్రీకి గ్రేవీనే ఎక్కువ ఇదండి, దానికని చెప్పేసి కొంచెం అయినా కూడా ఇది మిక్సీ పడితే బాగానే ఉంటుంది. ఇదివరకైతే రోట్లో నూరేసేదానండి, రోట్లో నూరింది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది రైస్లోకి చక్కగా వేడివేడిగా చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇలా దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చి మిక్సీ వేసుకున్నాను కొంచెం బరగ్గా. ముందు దీనిలో మళ్ళీ కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలండి, 1 మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం లావుగా కోసుకుని దీనిలోనే మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్రేవీని ముందు ఆయిల్లో ఫ్రై చేస్తామండి. ఆయిల్ అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం మరీ మెత్తగా కాదండి, కొంచెం బరగ్గానే ఇది చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత వాటర్ కలపాలండి. ఇలా చేసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు ఈ మసాలాని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. దీనిలో ముందుగా చీలికలు పెట్టుకున్న దొండకాయ డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీనిలో డీప్ ఫ్రై అంటే మరీ కరకరలాడటం కాదండి, కొంచెం అవి మెత్తబడే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి వీటిని. తర్వాత ఇది దొండకాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి. మాకు పచ్చం కూర అని కూడా అంటారు. దొండకాయ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇలా మరోవైపు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కనుక ఒకవైపే ఏగుతుందండి. ఇలా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి దొండకాయల్ని. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి కూడాను. ఈ దొండకాయల్ని ఇలా ఫ్రై చేయటం మూలంగా ఆ గ్రేవీలో చక్కగా ఉప్పు, కారం అన్నీ కూడా ఈ మసాలా ఈ ముక్కలకు పడుతుందండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి, కలర్ చేంజ్ అవుతుంది. మనం కొంచెం నొక్కి చూస్తే తెలుస్తుందండి అవి మెత్తబడితే. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలండి. పెట్టి దీంట్లోనే ఈ ఆయిల్లోనే మనకు కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఈ ఆయిల్ కొంచెం తగ్గించుకోవచ్చండి, తీసేయచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం తీసేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయల్ని. ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉందండి. ఇప్పుడు మసాలా దినుసులు కూడా ఆయిల్లో వేయించాను కదా, అంత మరీ ఎక్కువ వేయకూడదు. ఆయిల్ కూడా ఎంతవరకు వాడాలో అంతవరకేనండి, ఇవే కొంచెం సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఈ ముందు తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, మిక్సీ పెట్టుకున్నది, అది ఇందులో కొంచెం వాటర్ కలిపి ఈ ఆయిల్లో వేసుకోవాలండి. చక్కగా ఆయిల్లో కుక్ అయితే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఇదవుతుంది. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ వేయలేదు, సాల్ట్ కానీ గళ్ళుప్పు అయినా కూడా వేసుకోవచ్చండి. ముందుగా అల్లం వెల్లుల్లి కొంచెం, దీన్ని ఒకసారి కలపాలండి. దీనికి అల్లం వెల్లుల్లి 1/2 స్పూన్ అండి, మనం చేసుకునే దాన్ని బట్టి.
తగినంత సాల్ట్ వేసాను. ఇవి మొత్తం ఒకసారి కలపాలండి. దీనిలో కొంచెం కలర్ కోసం, హెల్త్కి కూడా మంచిది కదండి, కొంచెం కారం, ఎండుమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ పట్టదండి, ఒక అర స్పూను వేసి మొత్తం కలపాలండి దీన్ని ఇలాగా. ఈ గ్రేవీనే ఎక్కువ ఇదండి మసాలాకి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న, డీప్ ఫ్రై చేసుకు పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. ఇందులో వేసి కలపాలండి. ఈ మసాలా అంతా కూడా దొండకాయలకు పడుతుంది. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు కూడా ఈ గ్రేవీని కలుపుతూ ఉండాలండి. ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. ఇంకా కొంచెం ఉడకాలండి. అయిపోయిందండి దొండకాయ. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ. సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ముందు మరిన్ని కొత్త రెసిపీస్ చేస్తానండి. నాకు తెలిసినవి కొన్ని తెలుసుకుని కూడా చేస్తానండి. నాకు కుకింగ్ చేయటం అంటే చాలా ఇష్టం. దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ, ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.